అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు వంచకులు. రచన డి కామేశ్వరి గారు. 100 రూపాయల నోటు. కళ్ళు జిగేలుమన్నాయి శర్మకి. ఒక్కసారిగా కళ్ళు నులుముకొని మరొకసారి చూశాడు. సందేహం తీరక. నిజంగా నిస్సందేహంగా 100 రూపాయల నోటు ఎదురుగా పడి ఉంది. శర్మ గుండెలు గబగబా కొట్టుకున్నాయి. చుట్టూ ఒకసారి చూశాడు. కనుచూపు మేరలో తనని ఎవరూ గుర్తించటం లేదు అని రూఢీ చేసుకొని వంగి వణుకుతున్న చేతులతో ఆ నోటు తీసి గబాల్న జేబులో వేసేసుకున్నాడు. ముఖాన పట్టిన చెమటలను తుడుచుకుంటూ దగ్గరలో ఉన్న సిమెంటు బెంచీ మీద చతికిల పడ్డాడు. పార్కు నిండా అప్పుడే సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. రేడియోలో దూరంగా గ్రామస్తుల కార్యక్రమం వినిపిస్తుంది. తను ఎంత అదృష్టవంతుడు! పొద్దున్నే ఎవరి ముఖం చూసి లేచానో కానీ ఇంకెవరు? ఆ ఏడుకొండలవాడి ముఖమే. రోజులాగే ఆ వెంకటరమణమూర్తి ఫోటోకి దండం పెట్టి కళ్ళు తెరిచాడు. తన కష్టాలు చూడలేక తన మొరను ఆలకించి స్వయంగా ఆ ఏడుకొండలవాడే తన కోసం ఈ డబ్బు ఎక్కడ పడేసుంటాడు. జేబులో నుంచి నోటు తీసి తృప్తిగా చూసుకొని మళ్ళీ జేబులో పడేసుకున్నాడు శర్మ. ఏది ఎలా ఉన్నా తక్కినవన్నీ అలా ఉంచి ముందు అనసూయను వైజాగ్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అనసూయ బాధ చూడలేకుండా ఉన్నాను. తన మనస్సు ఏదో ప్లాన్ వెయ్యసాగింది. 100 రూపాయల ఆసరాతో వెంటనే సెలవు పెట్టి అనసూయను తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించాలి. ఇక ఉపేక్షించకూడదు. డాక్టర్ అప్పుడే గట్టిగా హెచ్చరించి 3 నెలలైపోయింది. అనసూయ బాధతో గిలగిలలాడిపోతుంది. అదేం మాయదారి రోగమో అనసూయని పట్టుకొని పీల్చి పిప్పి చేసేస్తుంది. మేము గుర్తించలేకపోయాము కానీ 4వ కానుపులోనే ఆ జబ్బు ప్రవేశించిందట. 5వ కానుపులో బయటపడింది తన బతికే. 5గురు పిల్లలు, అందులో 5గురు ఆడపిల్లలే. ఈసారి కొడుకు పుడతాడు అని అనుకుంటే 5గురు ఆడపిల్లల్ని కన్నాడు. తనలాంటి కాస్త చదువుకున్న వారే కుటుంబ నియంత్రణాన్ని ఇలా ఉపేక్షిస్తూ ఉంటే ఈ దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? తను ముచ్చటగా 2 పిల్లల్ని కని వచ్చే సంపాదనతో పరిమిత కుటుంబంతో పొదుపుగా చీకు చింత లేకుండా జీవించాలి అని అనుకున్నాడు. కానీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఇంకేం కావాలి? కొడుకు కావాలి అన్న వ్యామోహాన్ని వదులుకోలేక 5గురు ఆడపిల్లల తండ్రి అయ్యాడు. 4వ కానుపు నుంచే అనసూయ ఆరోగ్యం క్షీణించిపోయి నీరసంతో ఆయాసంతో బాధపడేది. డాక్టరమ్మ అప్పుడే చివాట్లు పెట్టింది. నీకు ఆరోగ్యం ముఖ్యమా, మగపిల్లవాడు ముఖ్యమా? 7 ఏళ్లలో 4 కానుపుల ఆరోగ్య విషయం ఇలాంటివి చదువుకున్నవారే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని చివాట్లు పెట్టి ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనింది. బలమైన మందులు తీసుకోవాలి అని చెప్పింది. కానీ వచ్చే జీతం అప్పులు చేయకుండా తిండికే గడవటం చాలా ఇబ్బందిగా ఉంటే బలమైన ఆహారాలు, మందులు ఇక తనేమిప్పిస్తాడు? ఫలితం అనసూయ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. కాన్పులు దగ్గరవటం చేత చాకిరి, గర్భిణి అవటం అటుంచి తనెప్పుడు అంతగా పట్టించుకోలేదు. పట్టించుకొని మాత్రం ఏం చేయగలడు? 4వ కానుపు ఆడపిల్లైనా ఇంకా ఆశ చావక ఫలితం 5వ ఆడపిల్ల. అమ్మ ఈసారి తనని కేకలు వేయలేదు. కానీ పురుగును చూసినట్లుగా చూసి తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఒక కాగితం పైన సంతకం చేయించుకొని అనసూయకి ఆపరేషన్ చేయించింది పిల్లలు పుట్టకుండా. అప్పట్నుంచి అనసూయ పరిస్థితి మరింత అధ్వానంగా అయింది. రోజు సన్నగా జ్వరం తగిలినట్లుగా ఉండటం, మనిషి నీరసించిపోవటం, రొమ్ము సలుపుతో పసిపిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోయేది. డాక్టర్ గారు పరీక్షలు చేసి స్పెషలిస్టు దగ్గర పరీక్షలు చేయించుకోమన్నారు. పరీక్షలు చేసి ఎక్స్రేలు తీసి బ్రెస్ట్ క్యాన్సర్ అని తేల్చి కేసు చాలా ముదిరిందని ఎన్నాళ్ళు తమ నిర్లక్ష్యానికి చివాట్లు పెట్టారు. వెంటనే ఆపరేషన్ చేయించకపోతే లంగ్స్కి దెబ్బ, ప్రాణానికి ముప్పని అన్నారు. తన గుండెలో రాయిపడింది. క్యాన్సర్ ఆపరేషన్కి డబ్బు ఎక్కడి నుంచి తేవటం? కరువు రోజుల్లో తన గుమస్తా జీతంతో తెల్లవారితే మొదలు పాలకి అరువు, పెరుగుకి అరువు, మార్వాడిలో అప్పులు, అన్నింటికీ అరువే. ఈ అప్పుల బతుకులో తన ఊరిలో అనసూయ ఆపరేషన్ కోసం 200 రూపాయలైనా పుట్టించుకోలేకపోయాడు.
గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించినా సరే, ప్రయాణపు ఖర్చులు, తనకు అక్కడ ఉండటానికి ఖర్చు ఏమైనా కావాలి కదా, అది పుట్టించటమే గగనమైంది. గట్టిగా అమ్ముదామంటే 10 రూపాయలు విలువగల వస్తువులైనా ఇంట్లో లేని తమకు అప్పుల వాళ్ళు ఏం చూసిస్తారు? అప్పు ఎన్నాళ్ళిస్తారు? పుచ్చుకున్నవి తీర్చందే ఇవ్వమంటే ఎవ్వరు కదా. ఇంట్లో అమ్మ దగ్గరవన్నీ ఏనాడో బయటికి నడిచాయి. ఇక ఇంట్లో అస్థిపంజరాలు లాంటి మనుషులు మాత్రమే మిగిలారు. తన అవస్థంతా చూస్తూనే నిస్సహాయంగా కంటనీరు పెట్టుకుంటుంది అనసూయ. ఎందుకొచ్చిన బాధ? ఎందుకు అనవసరంగా బాధపడతారు నా కోసం? ఈ రోగం ఎలాగూ తగ్గదు. అనవసరంగా వృధా ప్రయాసపడకండి. అంతకంటే నాకెంత విషమిచ్చి నన్ను ఈ బాధ నుండి విముక్తురాలిని చెయ్యండి. ఈ బాధ నేను భరించలేను అని బోరున ఏడుస్తూ ఉంటుంది. తన ఆమెతో పాటు ఏడవటం మినహా ఏం చేయగలడు? సోలాల పోట్లు పొడుస్తూ ఉంటే ఆ బాధ పడలేక, అనసూయ పడే బాధ చూడలేక, అసలు సాధ్యమైనంత వరకు ఇంటి పక్కన ఉండటం మానుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే, అనసూయ మంచాన పడిన దగ్గర నుంచి తను ఈ స్థితికి వచ్చాడు. ఆఫీస్ పని, ఇంటి పని, పసిపిల్లల సంరక్షణ అన్నీ కలిసి తన సహనాన్ని, ఓరిమిని పరీక్షిస్తున్నాయి. అసహనంతో కోపం కాక మరేం వస్తుంది? ఆ కోపానికి గురై ఈ మాయదారి రోగం నీకు కాక నాకొచ్చినా హాయిగా ఉండేవాడిని. ఈ తిప్పలు నాకు తప్పేవి. నీ రోగం నా చావుకే వచ్చినట్లుంది. ఛీ, వెధవ బతుకు, నా వల్ల కాదు. నీకింత విషం పెట్టి ఆ తర్వాత నేను కూడా చస్తాను. అక్కడితో శని వదిలిపోతుంది. కనపడ్డ నిర్జీవ సజీవ ప్రాణాల మీద తన కోపం తీర్చుకుంటున్నాడు. అనసూయ విషాదంగా నవ్వుతుంది. ఆ పనేదో త్వరగా చేసి పుణ్యం కట్టుకోండి. మీకు మాకు కూడా ఎంతో హాయి అని ఏడ్చి పిల్లల్ని దగ్గరికి తీసుకుని కళ్ళొత్తుకుంటుంది. తను విసవిస ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఎంతొడకేసి పడేయటానికైనా ఏ పెద్ద దిక్కైనా తెచ్చి పెట్టుకుందామన్నా అటు ఇటు పెద్దలంతా ఎప్పుడో పోయారు. ఆ ఉన్న ఒక్క అక్కగారు ఈ మధ్య వచ్చి తన సంతానంతో పాటు ఒక నెల రోజులు ఉండేసరికి ఆమె సహాయం కంటే, అంతమందిని భరించటం కంటే చాకరీ చేసుకోవటమే నయమని రమ్మని ఉత్తరం రాయలేదు. అయినా ఎవరుంటారు? ఏదో ఎంతొడకేసి పడేసి ఆఫీస్ వంకతో వీలైనంత టైం గడిచిపోతుంది. ఇంట్లో బాధలు పడలేక పడుతూ లేస్తూ అనసూయ పాపం పిల్లలు పని చూసుకుంటుంది. రోజుకొక్కసారైనా బాధతో గిలగిలలాడిపోతుంది. ఎంత విషం తెచ్చి పెట్టమని ప్రాధేయపడుతుంది. కట్టుకున్న భార్య, తన పిల్లల తల్లి, ఆమెను రక్షించుకోవటం తన విధి. ఏమైనా సరే రేపు సెలవు పెట్టి పిల్లల్ని అక్కగారి దగ్గర వదిలి ముందు వైజాగ్లో జాయిన్ చేయాలి దృఢంగా నిశ్చయించుకున్నాడు శర్మ. ఈ 100 రూపాయలు నిజంగా దేవుడు పంపినట్లే తనకు సహాయానికి ఆదుకున్నాయి. ఆలోచన మధ్యలో గుర్తొచ్చింది. అసలు ఈ డబ్బు పోగొట్టుకున్నవాడు ఎవడో తనలాంటి అభాగ్యుడు కాదు కదా అన్న ఆలోచన రాగానే ఒక్క క్షణం గుండెల్లో బెగపట్టినట్లుగా అయింది. అంతలోనే తేలికగా నవ్వుకున్నాడు. తనలాంటి అభాగ్యుల దగ్గర 100 రూపాయల నోటు మొదటి తారీఖు జీతం తీసుకున్న కొద్ది గంటలు తప్ప ఎప్పుడుంటుంది? నెలాఖరున 100 రూపాయలు ఉన్నవాడు అభాగ్యుడు ఎలా అవుతాడు? ఎవరో డబ్బుతో మదమెక్కి ఉన్నవాడే, పోయిన ఖాతరు లేనివాడు, ఎవరో విలాసంగా పర్సులో నుంచి ఏ ఐస్ క్రీమో వేరుశనక్కాయలో కొనుక్కుంటూ ఉంటుంటే డబ్బు తీసినప్పుడు జారి కింద పడిపోయి ఉంటుంది. అసలు ఈ నోటు పోయినట్లయినా తెలిసి ఉండదాళ్ళకి. అందుకే ఎవరు వెతుక్కోవటానికి కూడా రాలేదు. అంతే, అదే అయి ఉంటుంది అని తృప్తిగా నిట్టూర్చాడు శర్మ. ఎంత దౌర్భాగ్యుడతను! తనలాంటి దురదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఎంత కష్టపడ్డాడు ఆ డబ్బు కోసం, ఎంత గొడవ పడ్డాడు. ఆ డబ్బు పోగొట్టుకున్న తను ఎంత అభాగ్యుడు, ఆవేదనగా కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు. ఇకపోతే డబ్బు పోగొట్టుకున్న అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపొద్దున పరీక్ష పాస్ అయి ఏదో ఉద్ధరిస్తాడన్న సుబ్బారావు ఉద్ధరించకపోయినా ఏదో ఉద్యోగం చేసి కాస్త వేడినీళ్లకు చన్నీళ్లు సహాయం చేస్తాడు అని భ్రమ. రేపే ఫైన్తో పరీక్షల ఫీజు కట్టడానికి ఆఖరి రోజు. 15 రోజులుగా తిరగని చోటు లేదు, అడగని వాడు లేడు. ఎవడిస్తాడప్పు? అప్పు మాత్రం ఏం చూసిస్తారు? ఎన్నాళ్ళిస్తారు?
నెలాఖరున 50 రూపాయలు ఎక్కడి నుంచి మొలిపిస్తాడు? ఆఫీస్లో గుమస్తా పని, ఉదయం ఆఫీస్ టైం వరకు ట్యూషన్సు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి కోమటి పొద్దులు రాసి సంపాదించిన సంపాదన, చెల్లెలు ఇరుగు పొరుగు వాళ్ళ బట్టలు కుట్టి ఆర్జించిన డబ్బు, అక్క 10 మంది చిన్నపిల్లలకు చదువు చెప్పి తెచ్చిన డబ్బు, ఈ సంపాదనంతా ఇంట్లో 2 పూటలా తినటానికి కూడా సరిగ్గా సరిపోవటం లేదు. ఎలా సరిపోతుంది? ఇంట్లో ఉన్నవాళ్ళు 2 డజన్ల మంది. ఉబ్బస రోగంతో మంచంలో తీసుకుంటూ ఇప్పించే తెలుగు మందులు పనికిరావు. ఇంగ్లీష్ మందులు ఇంజెక్షన్లు కావాలి అని ప్రాణాలు తోడే తండ్రి. ఉదయం లేచిన దగ్గర నుంచి కూరలు లేవు, బియ్యం లేవు, నూనె లేదు, వంటేం చేసి చావను అని శాపనార్థాలు పెట్టే తల్లి. ఫీజులు పుస్తకాలని ప్రాణాలు కురుకుతూ తమ్ముడు అన్న అవస్థ చూస్తూ ఎవడితోనన్నా లేచిపోవటం చేతగాని పెళ్లికి ఎదిగి గుండెల మీద కూర్చున్న చెల్లెలు. పెళ్లి చేశాక ఏడాదేడాది పురిటికి పుట్టింటికి వేంచేసి మర్యాదలు పెట్టిపోతలని పెద్ద చెల్లెలు. ఈ ఉన్నవాళ్లు చాలనట్లు పెళ్లి చేసి పంపిన 4 ఏళ్లకే 2 పిల్లలతో వచ్చిన అక్కగారు. సంసారంలో ఓ ముద్దు ముచ్చట లేదు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో ఈ కొంపలో వచ్చి పడ్డాను. పెళ్ళైన తర్వాత నిద్రపోయే టైంలో నన్ను కాస్త విశ్రాంతిగా పడుకోనివ్వకుండా సలిపినట్లుగా సలిపే భార్య. ఎదురింటి ఇంజనీరు, పక్కింటి డాక్టర్ గారి పెళ్లాలతో వంతులు, బొమ్మలు బిస్కెట్లు గుర్రాలు కావాలని గొంతెమ్మ కోరికలతో ప్రాణాలు కొరికే 2 పిల్లలు. ఇంతమందిని పోషించాల్సిన తన పరిస్థితి చూసుకుంటే తనకే జాలి కలుగుతుంది సుబ్బారావుకి. ఎంతో పాపం చేసుకుంటే తప్ప మధ్యతరగతి సంసారాలలో పెద్ద కొడుకుగా పుట్టడని సుబ్బారావు ఉద్దేశం. ఏ పాపం చేసుకోకపోతే పట్టుమని 30 ఏళ్లకే బతుకు మీద విరక్తి, నిరుత్సాహం ఎందుకొస్తుంది? ఉత్సాహమేంటి? అసలు తనున్న పరిస్థితి ఇంకా తనకు ఎందుకు పిచ్చెక్కలేదా అని ఆశ్చర్యపోతున్నాను. అప్పులు, ఊరు నిండా అప్పులు, అన్ని కొట్లలో ఖాతాలు. ఈ అప్పులన్నీ తను బతుకుండగా తీర్చగలడో లేడో, లేక కొడుక్కి వారసత్వంగా ఇస్తాడో సుబ్బారావుకే తెలియదు. లేచింది మొదలు తిండి అన్వేషణకే సరిపోతుంది కాలం. తమ్ముడు ఫీజు కోసం అడిగిన చోట పెట్టిన శాపనార్థాలు విని మెదడు చెవులు మొద్దుబారిపోయాయి. అప్పులిచ్చే వాళ్లైనా అంత వెర్రివాళ్ళ? ఇంకా ఇంట్లో అమ్మదగినవి మంగళసూత్రం మినహా ఏమీ కనపడటం లేదు. వాటి గురించి మాత్రం ఎంతో రాద్ధాంతం చేసింది సుబ్బారావు భార్య. ఒక నగ నట్ర చేయించి పెట్టిన పాపాన పోలేదు. పుట్టింటి వారు పెట్టినవి అమ్ముకు తిన్నారు. ఆఖరికి ఈ మంగళసూత్రం కూడా పట్టుకుపోతారా? మీ చేతితో కట్టింది మీరే తెంపుకుపోతారా? చస్తే ఇవ్వను, నేనెందుకు ఇవ్వాలి అని అంటూ పెద్దగా ఏడుస్తూ అరిచింది. కోడల్ని చూసి నొచ్చుకుందత్తగారు. అవసరం వస్తే అమ్ముకోరా, పసుపు కొమ్ము కట్టుకొని ఇవ్వు. నేను ఆ పసుపు కొమ్ముని కట్టుకోలేదా అని అడిగింది. దానికోసం వాడు బతికుండగానే చచ్చినట్లు రాగాలేడుస్తావు అని అంటూ ఆమె దీర్ఘాలు తీసింది. దాంతో మరింత ఉగ్రరూపం దాల్చింది సుబ్బారావు గారి భార్య. మీరు కట్టుకున్నారంటే మీ మొగుడు రోగం కోసమో, మీ కొడుకు చదువు కోసమై ఉంటుంది. ఇది నా మొగుడు జబ్బుకి కాదు, నా కొడుకు చదువుకి కాదు. నేనెందుకు ఇవ్వాలి? మీరు మనుషులు కారు, రాక్షసులు. ఆయన రక్తమాసాలు జలగల్లా పీల్చేస్తున్నారు. మీ అందరూ కలిసి ఇంకా తృప్తి లేక నా మొగుడు బతికున్నా కానీ నా మంగళసూత్రం కూడా లాక్కుందామనుకుంటున్నారు అని అరుస్తూ అత్తగారిని దులిపేసింది. వీళ్ళందరి కోసం మీ చీము నెత్తురు ధార పోస్తున్నారు. కట్టుకున్న పెళ్ళాన్ని, కన్నబిడ్డల్ని మరిచి ఎంత చేసినా రేపొద్దున మిమ్మల్ని ఆదుకునేవారెవ్వరూ లేరు. ఇలాంటి మనుషుల కోసం కట్టుకున్న పెళ్ళానికి ఏ ముద్దు ముచ్చట తీర్చలేని వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుని నా గొంతు కోశారు? ఒళ్ళు మరిచి ఇరుగు పొరుగుకు చేరేటట్లుగా కేకలేసింది సుబ్బారావుని ఉద్దేశించి. జవాబు చెప్పలేని అసహాయతతో పరువు మర్యాద పోతుంది అనే కోపంతో చెళ్ళున చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు భార్యని. నోరు ముయ్, నా ప్రాణానికి ఉన్నవాళ్ళు చాలదని నిన్ను కూడా కట్టుకొని నేను అనుభవిస్తున్నాను. అందరూ కలిసి నా ప్రాణాలు తీస్తున్నారు. నోరు మూసుకొని పడుండు అని అంటూ బలవంతంగా మంగళసూత్రం తెంపుకొని బయటపడ్డాడు. అవును, ఏమున్నా లేకపోయినా ఏది వదులుకున్నా పరువు మర్యాదలు వదులుకోలేరు కదా మధ్యతరగతి వాళ్ళు.
సుబ్బారావు మాత్రం ఏం చేయగలడు? పాపం, ఇటు కన్న తల్లిదండ్రులు, పెద్ద కొడుకుగా తన బాధ్యతను మర్చిపోగలడా? అటు పెళ్ళాం పిల్లల్ని కాదనగలడా? తన బాధ్యతలను పెళ్ళాం కోసం ఎలా విస్మరించగలడు? డబ్బు లేకపోయినా ఇంట్లో మనశ్శాంతైనా దక్కనివ్వరు కదా ఈ ఆడవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అత్త మీద కోడలు ఫిర్యాదు, కోడల మీద అత్త నేరాలు ఏడుపులు. ఆ నరకంలో ఉండలేక సుబ్బారావు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండటం కూడా మానుకున్నాడు. ఇవాళ పెళ్ళాం మంగళసూత్రం వచ్చినంత వరకు తెగనమ్మి 100 నోటు జేబులో వేసుకుని కాస్త విశ్రాంతి కోసం పార్కులో కూర్చున్నాడు. అసలు నిజంగా ఆలోచిస్తే సుబ్బారావు భార్య తప్పు ఏమాత్రముంది? ఏ ఆడదైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఇంతకంటే ఔదార్యం ఎలా ప్రదర్శిస్తుంది? నిజానికి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కరోజు ఒక్క పూటైనా సరే ఇద్దరం సంతోషంగా ఉన్నామా? భార్య ఏ చిన్న కోరికలు తను తీర్చగలిగాడా? తొందరపడి చేయి చేసుకున్నందుకు బాధపడి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. తోవలో ఎందుకో జేబులో చెయ్యి పెట్టి నోటు లేకపోవటంతో గుండెలో గుబేలుమని చెమటలు కక్కుతూ వెనక్కి పార్కు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పార్కులో లేచే ముందు రుమాలు తీశాడు. జేబులో నుంచి అప్పుడే పడుండాలి నోటు. ఎంత దురదృష్టవంతుడు, ఎంత నిర్భాగ్యుడు కాకపోతే ఈ డబ్బుని పారేసుకుంటాడు తను. తన ముఖాన శని నాట్యం చేస్తుంది. ఇంత రాద్ధాంతం జరిగింది ఈ డబ్బు కోసమే కదా. ఇక ఇది పోయినందుకు ఇంటికి వెళితే ఇంకెంత రాద్ధాంతాన్ని ఎదుర్కోవాలో అని తెలియగానే కాళ్ళు వణికాయి సుబ్బారావుకి. అసలు మిగిలిపోయే డబ్బు కోసం ఇంట్లో ఎంతమంది కోరికలు కాచుకొని ఉన్నాయో. ఇంగ్లీష్ మందులు తెమ్మని తండ్రిగారి ఆర్డర్, కట్టుకోవటానికి మారుచీర లేదు, 2 చవక చీరలు తెచ్చిపెట్టమని తల్లిగారి సిఫారసు, బొమ్మ బిస్కెట్లు కావాలని పిల్లల కోరికలు. సుబ్బారావు తెచ్చే డబ్బు కోసం ఎందరి కోరికలున్నాయి. గదిలో ఏడుస్తూ పడుకున్న సుబ్బారావు పెళ్ళానికి ఏమీ అక్కర్లేదని 20 ఏళ్లకే కోరికలను చంపుకున్న సుబ్బారావుకి ఇప్పుడింకా ఇంటికి వెళ్ళాలంటే భయం అనిపించింది. జరగబోయే రాద్ధాంతాన్ని తలుచుకుంటూ తోవంతా వెతుక్కుంటూ సర్వం పోగొట్టుకున్నవాడిలా దీనంగా ఉన్న ముఖంతో పార్కుకు చేరుకున్నాడు. ఇక డబ్బు దొరకదు అన్న ఆశ మిగలకపోయినా యాంత్రికంగా సంధ్య చీకటి వేళ ఆ మట్టిలో నోటు కోసం గాలించసాగాడు. కళ్ళల్లో చేరే నీటిని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అప్పుడే తృప్తిగా లేచి ఇంటికి వెళ్ళబోతున్న శర్మ ఆతృతతో ఆందోళనతో వెతుక్కుంటూ వచ్చిన సుబ్బారావును చూసి బ్రేక్ వేసినట్లుగా ఆగిపోయాడు. అప్రయత్నంగా జేబు మీద చెయ్యి వేసుకున్నాడు. శర్మ గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. చూడనట్లుగా ముఖం పక్కకు తిప్పుకొని తెచ్చిపెట్టుకున్న నిబ్బరంతో కూర్చున్నాడు. జరగబోయే దానికి సిద్ధంగా శర్మను చూసి కాస్త ఆశ కలిగింది సుబ్బారావుకి. నోటు సంగతి తెలుసునేమో అనిపించింది. శర్మ కూర్చున్న చోటుకొచ్చాడు. మాస్టారు, ఇక్కడెక్కడైనా ఒక 100 రూపాయల కాగితం కానీ మీకు కనిపించిందా? పోనీ ఎవరికైనా దొరికినట్లుగా తెలుసా? మీరెంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నారు? సుబ్బారావు దీనంగా చెమటలు కక్కుతున్న ముఖంతో అడిగాడు. నాకేమీ కనపడలేదండి. 100 రూపాయల నోట అసలు చూడలేదండి. నేనిప్పుడే 10 నిమిషాల క్రితమే వచ్చాను ఇక్కడికి గాబరాగా అన్నాడు శర్మ. ఓ, చూడలేదా? ఇప్పుడే అరగంట క్రితమేనండి ఇక్కడ పారేసుకున్నాను. ఎవరికి దొరికిందో ఏమో. పబ్లిక్ పార్కులో నలుగురు తిరిగే చోట ఎక్కడని వెతకను, ఎవరినని అడగను? ఉన్న ఆశ కాస్త పూర్తిగా అడుగంటగా నిట్టూరుస్తూ శర్మ పక్కన చతికిలబడ్డాడు సుబ్బారావు. తోవలో ఎక్కడైనా పడిందేమో కాస్త నిబ్బరించుకొని మామూలుగా అడిగాడు శర్మ. లేదండి, ఇంకెక్కడా పోవటానికి అవకాశమే లేదు. అసలు జేబు ముట్టుకోలేదు తోవలో. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు రుమాలు తీశాను. దాంతోపాటు పడిపోయి ఉండవచ్చు. ఏమైతే లెండి, పోయాయి కదా. నాలాంటి దురదృష్టవంతులు మరెవరుంటారు? ఆవేదనగా అన్నాడు. ఏదైనా అవసరమా? శర్మ సుబ్బారావు ముఖ కవళికలను చూస్తూ కాస్త బెదురుగా అడిగాడు. డబ్బవసరం లేని దౌర్భాగ్యుడు ఎవరండి ఈ రోజుల్లో? అందులోనూ నాలాంటి అభాగ్యుడికి. నవ్వొచ్చింది సుబ్బారావుకి. పోయిన డబ్బుతో పాటు పరువు, ఆత్మ గౌరవం కూడా వదులుకోలేకపోయాడు. ఎంత డబ్బున్నవాడైనా సరే 100 రూపాయలు పోగొట్టుకొని ఊరికే ఊరుకుంటాడా? ఓ అణా చిల్లర డబ్బులు జారిపోతూనే వెతుక్కుంటాం కదా.
అలాంటిది ఇంత సొమ్ము పోతే వెతుక్కోమా అని బెంగగా అన్నాడు. దానికి శర్మ, ఇంతకీ ఆ డబ్బులు దేనికోసం ఖర్చు చేద్దామనుకున్నారు అని కుతూహలంగా ప్రశ్నించాడు. కొద్దిగా సిగ్గు పడుతున్నట్లుగా నవ్వాడు సుబ్బారావు. ఇవాళ మా 6వ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రతి సంవత్సరం ఈరోజు మా ఆవిడకి 100 రూపాయలు పెట్టి పట్టుచీర కొంటాను. ఆ చీర కొనటం నా తాహతకు మించిందనుకోండి. అంతగా కావలసొస్తే ఓ పూట తిండైనా మానేసి ఆ డబ్బు పెట్టి చీర కొనటం మానను. దీనికోసమని ఖర్చు తగ్గించేసి 10 రూపాయలు పోస్టాఫీసులో దాస్తాను అని అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు శర్మ. ఏంటి అలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా ఉందా? అంత కష్టపడి అంత ఖరీదు చీర కొనుక్కోకపోతే ఏంటనుకుంటున్నారా? అవును, అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ మీకు తెలియదులేండి. శకుంతలందానికి ఆమె నాకు అందించే ఆనందం ముందు ఒక పూటేంటి, రోజు పస్తుండైనా కొంటాను. నా అదృష్టం కొద్దీ లభించిన దేవతకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? అలాంటిది ఏడాదికొకసారి, సంవత్సరానికొకసారి, ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టొద్దా? మీరే చెప్పండి. ఏమంటారు? దారి తప్పిన నా లాంటివాడిని అనుగ్రహించటానికి దిగొచ్చిన దేవత శకుంతల. ఏనాటి పుణ్యమో అలాంటి అనుకూలవతి నాకు లభ్యం కావటం. ఇవాటికి పెళ్ళై సరిగ్గా 6 ఏళ్లయింది. అలాంటి భార్య కోసం వెధవది 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని నా అసహాయతను చూస్తూ ఉంటే నాకు నా మీద నాకే కోపం వస్తుంది. నేనే గనక ఓ మహారాజునై ఉంటే నా శకుంతలని పట్టు పరుపుల్లో పడుకోబెట్టి బంగారు పువ్వులతో పూజించేవాడిని. రోజు 150 రూపాయల జీతగాణ్ణి. ఇంతకంటే ఏం చేయగలను? ఎలా సుఖపెట్టగలను శకుంతలని? ఏదో చంద్రుడిలో నూలు పోగులా ఏడాదికొకసారి ఓ పట్టుచీర కొనటం తప్ప ఏమీ చేయలేని అసమర్థుణ్ణి అని సుబ్బారావు కళ్ళు ఏదో లోకంలో తేలిపోతూ ఉన్నాయి. ఆ కళ్ళల్లో తళుకు, ఆ ముఖంలో వెలుగు తెల్లబోతూ చూశాడు శర్మ. ఏదో పాపభీతి లాంటిది కలిగింది జేబులో ఉన్న నోటుని తలుచుకుంటే. ఈసారి చిన్నపాటి కానుకైనా సరే ఇవ్వలేని అభాగ్యుణ్ణైపోయాను. బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసి తెచ్చాను చీర కొందాము అని. కాస్త అలసట తీర్చుకుందామని నేను ఇక్కడే కూర్చున్నాను. ఓ పావుగంట అంతే. ఇంటికిప్పుడు ఎలా వెళ్ళను? ఉత్త చేతులతో ఎలా చూపించను నా ముఖం నా శకుంతలకి? ఎంత దురదృష్టవంతుణ్ణే చూడండి. అతని మాటల్లోని దైన్యానికి చెలించిపోయాడు శర్మ. పోనీ ఎవరినైనా అప్పడికి తీసుకోకూడదు అని అన్నాడు. సుబ్బారావు ముఖం నల్లబడిపోయింది. అప్ప ఎవరిస్తారు నాకు? అప్రయత్నంగా నోటి వెంట వచ్చిన మాటల్లోని తప్పును గ్రహించి సర్దుకుంటూ కాస్త గాబరాగా, అప్పడగటం ఏం బాగుంటుంది చెప్పండి? అందులో అందరికీ ఇలాంటి సెంటిమెంట్స్ అర్థం కావు కదా. అప్పు చేసి పట్టుచీర కొనటం ఏంటి అని హేళన చేస్తారు. కొనకపోతే ఏం మునుగుతుంది అని తేలికగా అనేస్తారు. అంతేకాని నా బాధ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది చెప్పండి? అయినా ఇవాళ లేచిన రోజు మంచిది కాదు. కష్టపడి కూడబెట్టిన డబ్బు పోయింది. సంవత్సరం నుంచి ఎదురు చూసినా ఈరోజు ఇలా అయిపోతుందని నేనెన్నడూ అనుకోలేదు. ఎవరికి దొరికిందో ఆ సొమ్ము? నా ఆనందాన్ని ఆశలని కూల్చిన ఆ మహానుభావుడెవరో? గతుక్కుమన్నాడు శర్మ. బెదురుగా చూశాడు సుబ్బారావు వంక. అప్రయత్నంగా జేబును గట్టిగా పట్టుకున్నాడు వణుకుతున్న చేతితో. మాస్టారు, ఆ డబ్బు మీకేమైనా దొరుకుంటే ఎంత బాగుండేదో కదా. మీరు ఒక పావుగంట ముందొచ్చి ఉంటే ఆ డబ్బు మీకు దొరికితే ఇచ్చేసుండేవారు కదా. నా అదృష్టం ఎలాగుంటే అలా ఎందుకు జరుగుతుంది అని నిట్టూర్చాడు సుబ్బారావు. ఆ మాటలు విని శర్మ చెలించిపోయాడు. తన మీద ఉంచిన నమ్మకానికి ఏదో సంఘర్షణ బయలుదేరింది శర్మలో. అంతరాత్మ ఎదురు తిరిగింది. స్వార్థం పడగెత్తి అంతరాత్మ ముసుగేసేలా చేసింది. ఎటూ తేల్చుకోలేక ఒక్క క్షణం స్వార్థం మానవత్వాల మధ్య శర్మ, వస్తాను మాస్టారు, ఇలా విచారిస్తూ కూర్చుంటే పోయిన డబ్బొస్తుందా? ఈరోజు అలాంటిది. ఏం చేస్తాం మరి? ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త వినిపించాలి. ఓ శుష్కహాసం చేసి లేచాడు బయలుదేరడానికి సుబ్బారావు. అతని ముఖంలో నిరాశ, దీనత్వాన్ని చూసి కాదనలేకపోయాడు శర్మ. మీ నోటు నెంబర్ చూశారా? పోలీసులకు రిపోర్ట్ ఇస్తే
దొరుకుతుందేమో అనే సందేహాన్ని తీర్చుకోవటానికి అడిగాడు. నెంబర్ ఎవరు చూస్తారండి? అంత దూరపు ఆలోచన ఎవరికి వెళుతుంది? పబ్లిక్ చోట పారేసుకుంటే దానికి పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అనవసరమైన గొడవలు తప్ప అని అన్నాడు. శర్మ తేలికగా నిట్టూర్చాడు. ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్న శర్మ సుబ్బారావు బయలుదేరటం చూడలేదు. వస్తాను మాస్టారు. ఇంతసేపు సానుభూతిగా నా గొడవ విన్నందుకు చాలా థ్యాంక్స్ పేలవంగా చెప్పాడు సుబ్బారావు. చూడండి, ఇదిగో ఇలా రండి. ఒక మాట కాస్త గాబరాగా పిలిచాడు శర్మ. చూడండి, మీరు డబ్బు పారేసుకొని ఎంతో బాధపడుతున్నారు. మీ అన్యోన్య దాంపత్యం గురించి వింటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా దగ్గర ప్రస్తుతం డబ్బుంది. అది తీసుకొని వెళ్ళి మీ అవసరాన్ని గడుపుకోండి. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి చీర కొనండి. నోరు పెంచుకొనన్నాడు శర్మ. జేబులో నుంచి నోటు తీసుకొని పట్టుకొని సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు. నమ్మలేనట్లుగా అనుమానంగా చూసి దగ్గరకొచ్చాడు. మీరిస్తారా డబ్బు అని అన్నాడు. అవును, నేను ఓ పని కోసం ఉంచాను ఈ డబ్బుని. కానీ మీ ఆనందానికి ఆటంకంగా మీరు డబ్బు పారేసుకోవటం వింటే నాకేమిటో అనిపించింది. ఇది తీసుకుని వెళ్ళి చీర కొనండి. సుబ్బారావు చేతిలో నోటు పెట్టి ఏదో బరువు దింపుకున్నట్టుగా తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు శర్మ. అప్పుగా ఇస్తున్నారా? మళ్ళీ ఎప్పటికి తీర్చగలను? సందేహిస్తూ అన్నాడు సుబ్బారావు. అప్పు కాదండి, ఊరికే ఇస్తున్నాను, తీసుకోండి అని అన్నాడు శర్మ. సుబ్బారావు విస్తుపోయి చూశాడు. అదేంటి, ఊరికే ఇవ్వటమేంటి? అదంతేలేండి, ఇందులో నా ఉదారతకు ఏమీ లేదు. భగవంతుడు నాకిచ్చింది నేను మీకిస్తున్నానంతే. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తీసుకోండి, చేరకొని ఆనందంగా గడపండి. నల్లబడిన ముఖం తిప్పుకొని గబగబా వెళ్ళిపోతున్న శర్మని చూశాడు సుబ్బారావు. అదేమిటంటే, దానమిస్తారా? ఇంత డబ్బుని మీ అడ్రస్ అయినా చెప్పండి. వీలైనప్పుడల్లా కాస్త కాస్త తీరుస్తాను వెంటపడుతూ అన్నాడు సుబ్బారావు. వద్దొద్దు, తిరిగి తీసుకోవటానికి ఇవ్వలేదు. ఆ డబ్బే ఇక మీదే. ఆ విషయం మర్చిపోండి. ఇక దూరంగా చీకట్లో కలిసిపోయిన శర్మని చూస్తూ నోటు చేతిలో పట్టుకొని సిగ్గుతో నల్లబడిన ముఖంతో నిలబడిపోయాడు సుబ్బారావు. ఈ కథ 1975లో ప్రచురించబడింది. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.